నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక అంటే లీగల్ ఇష్యూస్కి సంబంధించి చాలా విషయాలకు మనకు డౌట్స్ ఉన్నాయి అవి క్లియర్ చేయడానికి మనం ఈరోజు సాయి కృష్ణ ఆజాద్ సార్ అడ్వకేట్ ఆఫీస్కి వచ్చాము. సార్ ఇప్పుడు సుప్రీంకోర్టులో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నారు. సార్కి బ్రాంచెస్ ఒకటి ఢిల్లీలో ఉంది అండ్ అలాగే విజయవాడలో, హైదరాబాద్లో కూడా 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. సో మనకున్న డౌట్స్ సార్ని అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్, థ్యాంక్ యూ సార్. లీగల్కి సంబంధించి చాలా అంటే అంటే వేరే వినే వాళ్ళకి సిల్లీగా అనిపించవచ్చు, బట్ అవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చాలామంది మహిళలకి ఆస్తిలో వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చే ఆస్తిలో వాటా వర్తిస్తుందా? వస్తుందండి. ఇప్పుడున్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక మహిళ ఉన్నారంటే ఈక్వల్ టు అబ్బాయితో సమానమేనండి. సో ఆ అబ్బాయితో సమానమే కాబట్టి ఒక పురుషుడు, ఒక హిందూ పురుషుడు గురించి ఉన్నప్పుడు హిందూ పురుషుడు తన యొక్క ఆస్తి ఏదైతే ఉందో తన కొడుకులకి ఏ విధంగా చెందాలో అనేది ఎలాగ వెళ్తుందో అలాగే మహిళలకు కూడా అలాగే వెళ్తుందండి. ఇప్పుడు ఆ రూల్ అయితే ఉంది. ఇద్దరు అంటే అందరు సమానమని అర్థం అండి. అంటే ఒకప్పుడు ఇవి ఉండేయో లేవో తెలియదు అండి. ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత అంటే రీజన్ లేకున్నా, అంటే ఆల్రెడీ కొంతమంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసి కట్నాలు ఇచ్చి పంపించిన తర్వాత కూడా లేదు మాకు ఈ ఆస్తుల మీద మాకు వాటు వస్తుందని, అంటే తండ్రి ఆస్తిలో ఎంత ఉంటే మాకు అంత కావాలని గొడవ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ నిజంగానే నిజాయితీగా వాళ్ళకి వర్తించొచ్చా, లేదు తండ్రిలో నుంచి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆస్తిలో కొంచెం వాటా ఇచ్చిన తర్వాత లేదు నాకు మళ్ళీ కావాలని ఆడపిల్లలు వస్తే వాళ్ళకి ఎలా వర్తిస్తుంది? అలా లేదండి. ఇప్పుడు నేను చెప్తాను, మేము కూడా చాలా కేసులు చేసాం. అదేంటంటే ఒక ముఖ్యమైన జడ్జిమెంట్, బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. జనరల్గా ఏంటంటే మామూలుగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు అన్నదమ్ముల మీద కూడా ఉంటుంది. సో ఈ జడ్జిమెంట్ అంటే ముందు కామన్గా ఏంటంటే ఒక మహిళకి పెళ్లి చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, మన దగ్గర అంటే పొలం ఉందనుకోండి, ఉదాహరణకు 4 ఎకరాల పొలం ఉంది, అందులో 1 ఎకరమో లేదా ఎకరన్నర అమ్మేసి ఆడపిల్లకి ఘనంగా పెళ్లి చేయడం జనరల్గా మన సాంప్రదాయంలో ఉంటుంది. అది ఎప్పుడు జరిగింది అనుకుందాం. ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం, ఇప్పుడు మేమే ఉన్నాం, మా ఎగ్జాంపుల్ చెప్తాను, మా సిస్టర్కి 15 ఇయర్స్ బ్యాకే పెళ్ళి అయిపోయాను. ఓకే, పెళ్లి చేసాం. సరే, అందులో మా వాటా ఉందో, మా గోల్డ్ ఉందో, లేకపోతే ఏదో మాది ఉందో, లేదా మా పొలం ఉందో, స్థలం ఉందో అమ్మేసి చేసేసాం. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిగిలింది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందనుకున్నాం. ఇది ప్రతి ఇంట్లో ఎదుర్కొనే సమస్య. మిగిలిన 4 ఎకరాలు 5 ఎకరాలు తల్లిదండ్రుల తాతల ద్వారా వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆమె నాకు కూడా వాటా ఉంది. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది కదా, 2005 తర్వాత ఒక అమెండ్మెంట్ వచ్చింది, మన రీసెంట్గా సుప్రీంకోర్టు వారు కూడా జడ్జిమెంట్ ఇచ్చారు. దాని ప్రకారంగా నాకు కూడా వాటా ఉందని చెప్పేసి ఆమె కేసు వేసింది అనుకోండి. జనరల్గా ఇప్పుడు మామూలుగా ఏంటంటే మామూలు పేరెంట్స్ కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ గతంలో మీరు పెళ్లి చేసాము, అంత ఘనంగా కట్నం ఇచ్చాము, అంత ఇచ్చాము కాబట్టి నీకు వాటా రాదంటానికి లేదు. ఓకే, గతంలో పెళ్లి చేసుకొని పెళ్లికి సంబంధించి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా కూడా అది వాళ్ళ యొక్క బాధ్యత అని చెప్పి బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి చెప్పడం జరిగింది. ఓకే. సో దాని ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు వాటా కోసం కేసు ఫైల్ చేస్తే పార్టీషన్ సూట్ అంటాం, అది కనుక ఫైల్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితిలో 2 ఎకరాలు ఉన్నా లేదా 1 ఎకరం ఉన్నా సమానంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఓకే, అది ప్రాబ్లం అవుతుందండి. సార్ ఇప్పుడు మహిళలకి ఎలాంటి సిచ్యువేషన్స్లో తండ్రి ఆస్తిలో వాటా రాదు? ఎస్, ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే గతంలో మనం చేసిన వీడియోలు చాలా ఉన్నాయి, దాంట్లో ఏంటంటే మహిళలకి వాటా వస్తుంది అని అంటారు. కానీ ఇది క్లియర్గా అందరూ అర్థం చేసుకోవాలి. ఒక మహిళకి వాళ్ళ తల్లిదండ్రుల్లో కొన్ని సందర్భాల్లో ఆస్తి రాదు, చిల్లిగా కూడా రాదు. అదేంటంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక హిందూ పురుషుడు కానీ తను సంపాదించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఉదాహరణకి అతను కనుక తన స్వార్జితంతో సంపాదించిన ఆస్తి, ఇప్పుడు ఆస్తి 2 రకాలుగా మనం 2 భాగాలుగా మనం విభజించాలి. 2 పార్ట్స్గా వీ హ్యావ్ టు డిసైడ్. అదేంటంటే ఒకటి వచ్చేసరికి మీకు స్వార్జితపు ఆస్తి, అంటే దట్స్ కాల్డ్ సెల్ఫ్ ఎక్వైర్ అంటాం. ఓకే, అంటే కష్టపడి నేను సంపాదించుకున్నాను, ఈరోజు నేను సంపాదించుకున్నది 10 లక్షలు కానీ 10 కోట్లు కానీ, అది నా ఇష్టం. సో అది నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అలాగే తాతల ద్వారా వచ్చే ఆస్తి ఉంటుంది, యాన్సెస్టర్ ప్రాపర్టీ అంటారు. యాన్సెస్టర్ ప్రాపర్టీలో ఉదాహరణ మా తాతగారు 10 ఎకరాలు ఇచ్చారు, అందులో నా వాటా 1 ఎకరం వచ్చింది అనుకో, ఓకే, అది నా ఇష్టం, నా సొంతం, అది నా ద్వారా వాళ్ళ ద్వారా వచ్చింది నా ఇష్టం, నేను ఏమైనా చేసుకోవచ్చు. ఇది భాగాల్లో విభజించినప్పుడు నా వాటా నాకు వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు నా కొడుకు అంటే బాగా ఇష్టం, పెద్ద కొడుకు అంటే ఇష్టం లేదు, చిన్న కొడుకు అంటే ఇష్టం, ఆడపిల్ల అంటే ఇష్టం లేదు నాకు. నా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ నా ఇష్టం, నా కొడుకులకే రాస్తాను నేను, ఆడపిల్లకి వేయాల్సిన అవసరం లేదు, అది నా ఇష్టం.
ఎందుకంటే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అనేది ఎవరికెవరైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఉంది. ఉన్నప్పుడు నేను నా పెద్ద కొడుకు ఇష్టం, నాకు మొత్తం అతనికే ఇచ్చేయచ్చు. ఆడపిల్లకి ఎంత కూడా చిల్లిగా కూడా ఇవ్వకపోవచ్చు, అది నా ఇష్టం. లేదు నాకు ఇష్టమైంది, ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 ఉందనుకుంది మాటర్స్కి, ₹1,00,00,000 ఆస్తి నేను అసలు ఇప్పుడు మా అమ్మాయికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నా కొడుకు ఇష్టం, ఎందుకంటే నేను కష్టపడి సంపాదించుకున్నాను, అది నాకు తాతల ద్వారా ఎవరి ద్వారా ఇవ్వలేదు. ఓకే. అలా కాకుండా లేదు నాకు ఇష్టమైంది అనుకోండి, ఆ ₹1,00,00,000 ఆస్తి కూతురికి ఇచ్చుకోవచ్చు, బిడ్డకు కూడా నా కొడుకు ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు నేను ఎవరికి ఇచ్చుకోకుండా నేను ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. అలాంటి సందర్భంలో కూడా మహిళలకి ఆస్తి హక్కులో వాటా రాదు. ఇది క్లియర్. తర్వాత రిలింక్విష్ డీడ్ అంటాం. అంటే ఉదాహరణకి ఒక స్త్రీ, ఇప్పుడు ఇది అందరూ చేయాలి. ఎందుకంటే మనం ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తాం. ఇప్పుడు గతంలో చాలామంది నేను చూశాను, చాలామంది వచ్చారు పాపం, వచ్చి వాళ్ళ చెల్లికో లేదా అక్కకో ఘనంగా పెళ్లి చేసి చాలామంది బాధపడుతున్నారు. సరే 2024కో ఉదాహరణ 2024, 25, 26లో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేనున్నానండి, మా సిస్టర్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఇప్పుడు. కానీ నాది 5 ఎకరాల ప్రాపర్టీ నాకు ఉంది. ఉన్నప్పుడు నేను అమ్మితే అది సరే 20 లక్షలు రాని 30 లక్షలు రాని ఆ డబ్బులు అమ్మాయికి పెడతాను అనుకోండి. అప్పుడు మీరు చేయాల్సింది అంటే రిలింక్విష్ డీడ్ అంటారు. ఓకే. హక్కు విడుదల పత్రం అంటారు. అంటే మీరు చేయాలి, ఇది అవేర్నెస్ చేయాలి. దీని మీద మళ్ళీ స్పెషల్గా వీడియో చేద్దాం, ప్రజెంట్ అవేర్నెస్ ఇది. సో రిలింక్విష్ డీడ్ అంటే ఏంటంటే ఆమె చేత మీరు రాయించుకోవాలి. ఏమని, నేను నా యొక్క ఆస్తి ఏదైతే ఉందో, నా భాగం ఏదైతే ఉందో దాంట్లో నా యొక్క హక్కుని విడుదల చేసుకుంటున్నాను, నా హక్కుని రిలీజ్ చేసేస్తాను, అంటే నా హక్కుని నేను వదిలేసుకుంటాను. ఓకే. అది వాలంటరీగా చేసుకున్నాను. సో అది మీరు అలా కనుక ఒకటి రాయించుకున్నా, లేదా నేను చెప్తాను నెక్స్ట్ ఎలాగా అనేది నేను చెప్తాను. నెక్స్ట్ లోక్ అదాలత్లో కానీ అక్కడెక్కడ మనం దాంట్లో పెట్టేసుకొని అక్కడ ఆమె కనుక హక్కు విడుదల పత్రం రాయించుకున్నాం అనుకోండి, భవిష్యత్తులో ఆమె కనుక మళ్ళీ వచ్చి నాకు ఆస్తిలో వాటా ఉంది, నాకు అంత ఉందంటే ఉండడానికి ఉండదు. మీకు అర్థమవుతుందండి? అలా ఉండదు. అలాంటి చోట్ల ఆమెకి ఎలాంటిది రాదు. ఓకేనా? సో ఇంకొకటి, ఉదాహరణకి మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు ఆస్తి నాకు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఉంది. మా నాన్నగారు సంపాదించి ₹1,00,00,000 ఇచ్చాడు. ఆయన నా తదనంతరం నా కొడుక్కి, కేవలం నా కొడుకు ఆజాద్ అనే సాయికృష్ణ ఆజాద్ అనే నా కొడుక్కి ఎవరికి సంబంధం లేదు, వాడు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి నాకు రాసిచ్చాడు అనుకోండి. ₹1,00,00,000 ప్రాపర్టీ నా పేరు మీద రాసిచ్చాడు వీలునామా ద్వారా. ఓకే. సో నేనేం చేస్తాను, అది నా ఇష్టం. నేను నా కూతురికి ఇవ్వాల్సిన అవసరం, నా కొడుకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అక్కడ కూడా వాటా రాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే కాకుండా స్త్రీధనం అనేది ఉంటుంది. ఓకే. స్త్రీధనం అంటే ఉదాహరణకి ఒక మహిళ కోసం వాళ్ళ తల్లిదండ్రుల్లో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకరు, అదే గ్రాండ్ పేరెంట్స్, లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇస్తారు స్త్రీధనం అనేది. ఇప్పుడు మా మిస్సెస్ ఉంది, ఆమెకి స్త్రీధనం కింద మా నాన్నగారు ₹1,00,00,000 ఇచ్చారనుకుందాం, మాటర్స్ ₹1,00,00,000 ఇచ్చాం, అది ఆమె ఇష్టం. సో ఆ స్త్రీధనం అన్నా కూడా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కింద ఆమె ఇష్టం. ఆ స్త్రీధనాన్ని ఎవరు ముట్టుకోవడానికి లేదు, ఆమె ఏమైనా చేసుకోవచ్చు. సో అలాంటి సందర్భంలో కూడా మహిళలకే ఎవరైతే వాటా రాదు. ఆమె ఇష్టం, కొడుకు ఇచ్చుకోవచ్చు, లేదా మౌనిక గారు కూడా ఇచ్చుకోవచ్చు, దానికి ఎలాంటి సంబంధం లేదు, అది ఆమె ఇష్టం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది అలాంటి సందర్భాల్లో కూడా రాదు. లేదు కొన్ని సందర్భాల్లో మహిళ ఉందనుకోండి, ఒక సిస్టర్ ఏదైనా ఉందనుకోండి, ఆమె చదువుల నిమిత్తం వీళ్ళు ఖర్చు పెట్టారు అనుకుందాం, ఒక మాట కొంత ఖర్చు నిమిత్తం అప్పులన్నీ చేశారు అనుకోండి. ఆమె కనుక ఒక ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చింది అనుకోండి, ఇట్లా నా ఖర్చుల నిమిత్తం సరే ఇంత నేను నా నాన్నో తమ్ముడో అన్నయ్యో పలానా దగ్గర అప్పు, ఇప్పుడు జనరల్గా ఎవరు కూడా క్యాష్ పెట్టుకుని ఎవరు తిరగరు, ఎవరిని పిల్లలు చదివించాలంటే ఎడ్యుకేషన్ లోనో లేకపోతే ఇంకో దగ్గర అప్పు తీసుకొచ్చి పెడతారు. ఆ సందర్భంలో ఆమెను కనుక నేను ఇంత బాకీ ఉన్నాను పలానా వ్యక్తికి, నేను నా చదువు నిమిత్తం నేను మేజర్ అయి ఉండాలి. ఆమె మేజర్ అయిన తర్వాత 18 years నిండిన తర్వాత ఆమె కనుక ఎవరికైనా ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చింది అనుకోండి, ఆ ప్రామిసరీ నోట్లో ఉదాహరణకి ₹1,00,000 2,00,000 అయినా సరే ఆ మినాయించిన డబ్బులు పోను మాత్రమే ఆమెకు వాటా వచ్చే అవకాశం. ఓకే. సో అంటే ఏంటంటే ఆ మహిళకి ఆస్తిలో హక్కు వాటా రావాలి అంటే అది తాతల ద్వారా వచ్చిన ఆస్తిలో మాత్రమే ఉంటుంది తప్ప సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కానీ, ఆమె హక్కులు విడుదల పత్రం చేసుకున్నా కానీ, లేదా ఎవరికైనా బాకీ ఉన్నా కానీ. ఓకే. కొన్ని సందర్భాల్లో ఆమె కనుక నేను షూరిటీగా ఉంటాను అంటే కొన్ని సందర్భాల్లో షూరిటీ కూడా పెడుతుంటారు మహిళలు కూడా. అలాంటి సందర్భంలో కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ గతంలో మనం ఏదైనా అమ్మినప్పుడు ఏమో కనుక సంతకం పెట్టింది అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ఎప్పుడు 10 years బ్యాక్ ఒక ఎవరికి పొలం అమ్మేసినప్పుడు ఆమె కనుక సంతకం పెట్టేసి నాకు అవసరం లేదు అని అందనుకోండి, అలాంటి సందర్భంలో కానీ ఇలాంటి సందర్భాలు ఎక్కడా రాదు. ఓకే. కాబట్టి నేనేమన్నానంటే ఈటీవీ మన మిత్రులందరూ కూడా ఏంటంటే రిలింక్విష్ డీడ్ అంటే ఏంటని దాని మీద నెక్స్ట్ వీడియోలో చేద్దాం, అది క్లియర్గా చేద్దాము, ఫాలో అవ్వమని చెప్పండి.